తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక బ్రాహ్మణుడు రోజు రాజుగారి సభకు వచ్చి రాజుగారిని ఆశీర్వదించి కొంతసేపు ఉండిపోతుండేవాడు. ఏమీ అడిగేవాడు కాదు. రాజుగారికి ఇతని చర్య ఆశ్చర్యకరంగా ఉండేది. ఒకనాడు బ్రాహ్మణుడు మామూలు ప్రకారం రాజుగారికి నమస్కారం చేసి తిరిగి వెళ్లిపోవడానికి వెనక్కి తిరుగుతున్నాడు. అప్పుడు రాజుగారు, ఏమయ్యా బ్రాహ్మణుడా, రోజు ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు. ఏదో ప్రభువారిని ఆశ్రయిస్తే ఏదైనా చిన్న భూమి దయచేస్తారని అన్నాడు బ్రాహ్మణుడు నట్టుతూ. ఏం భూములయ్యా? వల్లకాటి భూములు. అందరూ భూములు దయచేయించమనేవారే, దాచిపెట్టినట్టు అని విసుక్కున్నారు రాజుగారు. బ్రాహ్మణుడు అంతటితో ఊరుకుంటేగా, చిత్తం, ఆ వల్లకాటి భూమి అయినా దయచేస్తే అన్నాడు. బ్రాహ్మణుడి పట్టుదల చూసేసరికి రాజుగారికి నవ్వు వచ్చింది. ఆ సంతోషంలో సరే తీసుకోవయ్యా ఆ వల్లకాడు అన్నారు. వెంటనే బ్రాహ్మణుడు వల్లకాటి భూమి వద్దకు వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు తుప్పలు ఉన్నాయి. సరే, ముందు ఈ చెట్లు తుప్పలు నరికేస్తే తరువాత ఏదైనా పండించుకోవచ్చు అని అనుకున్నాడు. ఒక పెద్ద గొడ్డలి తెచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద చింత చెట్టు కొట్టడం మొదలు పెట్టాడు. చెట్టు సగం తెగక ముందే దాని మీదనున్న దెయ్యాలన్నీ దిగి వచ్చాయి. ఏమయ్యా చెట్టు కొడుతున్నావు? నిన్నేం చేస్తామో చూడు అని దెయ్యాలు బ్రాహ్మణుడు బెదిరించాయి. బ్రాహ్మణుడు మాట్లాడలేదు. ఏమయ్యా మాట్లాడవేం అని గద్దించాయి దెయ్యాలు. ఆ మాటలకి బెదరకుండా, నా ఇష్టం, నాకీ భూమంతా రాజుగారు ఇచ్చేశారు అని మొండిగా సమాధానం చెప్పి బ్రాహ్మణుడు తిరిగి చెట్టు నరగడం మొదలు పెట్టాడు. ఇంకా ఊరుకుంటే తమకి ఉండటానికి చోటు లేకుండా పోతుందేమోనని దెయ్యాలు భయపడి బ్రాహ్మణుణ్ణి ఇలా అడిగాయి. ఏమయ్యా చెట్టు కొట్టేసి ఏం చేస్తావు? నా ఇష్టం, నేను ఇందులో నువ్వు చేను వేసుకుని సాలుకు 4 గరిసెల నువ్వులు పండించుకుంటాను అన్నాడు. పోనీలేవయ్యా, చెట్టు కొట్టేయకు, ఆ 4 గరిసెల నువ్వులు ఏటేటా మేమిచ్చుకుంటాంలే అన్నాయా దెయ్యాలు. సరే అని బ్రాహ్మణుడు ఇంటికి పోయాడు. అప్పటినుంచి ఏటేటా శ్రమ లేకుండా 4 గరిసెల నువ్వులు కాళ్ల ముందుకు వస్తుంటే హాయిగా పూలరంగడిలాగా కాలక్షేపం చేస్తున్నాడు బ్రాహ్మణుడు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ దెయ్యాల ఇంటికి ముసలి దెయ్యం ఒకటి చుట్టరికానికి వచ్చింది. సరిగ్గా అవి నువ్వులు ఇవ్వవలసిన రోజులు కాబట్టి దెయ్యాలన్నీ మంచి హడావిడిగా నువ్వులు పోగేస్తున్నాయి. ఇదంతా చూచి ముసలి దెయ్యం ఏమిటి కదా అని దెయ్యాలని అడిగింది. అవి సంగతంతా చెప్పాయి. అప్పుడు ఆ ముసలి దెయ్యం, ఏమిటి మీకు మతులు పోయినట్టున్నాయి? ఒక బ్రాహ్మణుడికి జడిసి ప్రతి ఏటా ఒళ్ళు పులిసేటట్టు నువ్వులు పోగు చేసి వాడికి సమర్పించటమా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి ఆ బ్రాహ్మణ్ణి బెదరగొట్టి ఈ రోజు నుంచి నువ్వులు ఇచ్చుకోనక్కర్లేకుండా చేస్తాను అంది. ముసలి దెయ్యం మాటలు విని దెయ్యాలన్నీ సంతోషించి దాన్ని ప్రయాణం చేసి బ్రాహ్మణుడింటికి పంపాయి. మన బ్రాహ్మణుడికి పని పాట ఏమీ లేదు గనక ఇంట్లో కూర్చుని హాయిగా పాదులు పెట్టి కూరగాయలు పండిస్తున్నాడు. అక్కడికి రోజు ఒక గేదె వచ్చి ముందు వాకిట్లో పెట్టిన బచ్చల పాదు తినేస్తుండేది. ఆనాడు బ్రాహ్మణుడు గేదె పని పడదామని తలుపు చాటున పెద్ద కర్ర పట్టుకుని నిల్చున్నాడు. అతనికి ఏదో గుమ్మం దాటుతున్న అలికిడి వినిపించింది. వెంటనే బలంగా కర్రతో ఒక్క పెట్టు పెట్టాడు. అమ్మో అంది ముసలి దెయ్యం. పాపం బ్రాహ్మణ్ణి బెదిరించడానికని వచ్చి దెబ్బతింది. గేదె అనుకుని దెయ్యాన్ని కొట్టేశానే అని బ్రాహ్మణుడు మనసులో విచారించాడు. కాని పైకి ఏమీ కనపరచకుండా గంభీరంగా, ఏం ఎందుకొచ్చావ్ అని గట్టిగా అడిగాడు. ఇంకా చేతిలోనే ఉంది కర్ర. మళ్ళా కొడతాడేమోనని భయంతో ఆ ముసలి దెయ్యం నువ్వులు అంది. ఏం తెచ్చావా అని దబాయించి అడిగాడు బ్రాహ్మణుడు. అప్పుడు దెయ్యం, కాదు, నువ్వులు ఇమ్మన్నారా లేక నువ్వులు పప్పు ఇమ్మన్నారా అని అడగడానికి వచ్చాను అంది జడుస్తూ. సరే, నువ్వులు పప్పే తెమ్మను అన్నాడు బ్రాహ్మణుడు. బ్రతుకు జీవుడా అని ముసలి దెయ్యం బ్రాహ్మణుడి దగ్గర నుండి ఇంటి వైపుకు మరలింది. కాని దాని మనసులో బాధగానే ఉంది. ఇంటికి రాగానే దెయ్యాలన్నీ సంతోషంతో దాని చుట్టూ చేరి, ఏం జరిగింది? బెదిరించావా? ఏమన్నాడు అని ఊపిరి సల్పకుండా ప్రశ్నలు వేశాయి. ముసలి దెయ్యం నీళ్లు నములుతూ, నన్ను చితక్కొట్టాడు, నువ్వులు అక్కర్లేదు, ఆ 4 గరిసెలు నువ్వుల పప్పు తెమ్మని మీతో చెప్పమన్నాడు అంది. దాంతో అవన్నీ చేరి ముసలి దెయ్యాన్ని, నువ్వు వెళ్ళి మాకు చేసుకొచ్చిన ఉపకారం ఇదా అంటూ కోపంతో పీకి చంపేశాయి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.